అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలమందున్న మా ప్రియా పరలోక గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. అవును తండ్రి, గడిచిన ఆరాధన మొదలుకొని నీ సజీవ లెక్కలో పాటలతో అడుగుతున్నాం ప్రభువా. అవును దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. అవును ప్రభువా, నీ ఆలయానికి రాలేక ఎందరో వెనకబడి ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా రప్పించే భాగ్యాన్ని దయచేస్తామని అడుగుతున్నాం ప్రభువా. అమ్మగారు చెప్పే వాక్యం అంతటిలో కూడా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపించి ఆ వాక్యము మేము విని ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకును ప్రతి ఒక్క బిడ్డకును దయచేస్తామని అడుగుతున్నాం ప్రభువా. అవును తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం మనకు వినేటప్పుడు మన చెవులు పని చేయాలి, మన మనసు కూడా వాక్యం మీదనే ఉంచాలి. పిల్లలు వస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతుంటారు, మన ధ్యాస వారి మీదకి వెళ్ళకూడదండి, సరేనా? ఎవరి పిల్లలను వారి దగ్గర తల్లి తండ్రి కూర్చోబెట్టుకోవాలని మరొకసారి నేను తెలియచేస్తూ ఉంటున్నాను. ఒకవేళ నా మాటలు మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుని ఆలయము. అల్లరి చేయుటకు మన దేవుడు కర్త కాదు గనక మనము దేవుని ఆలయములో దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు మాత్రమే మనం ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మన పిల్లలను వారు ఏడుస్తారని చాలామంది ఏం చేస్తారంటే సెల్లులు ఇస్తున్నారు. సెల్లులు ఇవ్వద్దండి. కొద్దిసేపు మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. వాళ్ళు వినవకుంటే మీ దగ్గరే అలాగే పడినబెట్టుకోండి, సరేనా? వాక్యానికి వెళ్దాం. ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి అంత మాత్రమే కాకుండా పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకు మరి ఈ సమయాన్ని దేవుడు అయ్యగారు నాకు ఇచ్చారు అంటే, గార్యేపురం సంఘంలో మేము గత 8 సంవత్సరాలు సేవ చేసి వచ్చాము. అయితే అక్కడ చర్చి మరి కట్టించుకున్నారు. మొదటి ఫ్లోర్ చర్చి కంప్లీట్ అయిందంట. మరి అందునిమిత్తమై అక్కడ చేసినటువంటి సేవకులందరినీ కూడా సంఘం వారు పిలిపించి మరి చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు ఈరోజు ఆదివారము రాలేమన్నంటే కూడా వినలేదు, కానీ సంఘ పెద్దలు కూడా చక్కగా అవకాశాన్ని కల్పించినందుకై అగైన్ మరొకసారి పెద్దలందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి అయ్యగారు గార్యేపుర గ్రామానికి వెళ్ళారు. మరి అయ్యగారు తిరిగి వచ్చేంత వరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ సమయానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము ఏమిటి అంటే, అక్కడే నీ సంకటములన్నిటినీ కుదర్చబడాలి అంటే ఏమి చేయాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన అంశము ఏమిటి అంటే, నీ సంకటములన్నీ కుదర్చబడాలి అంటే, నీ సంకటములన్నీ కుదర్చబడాలి అంటే ఏమి చేయాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సంకటములు అనగా మీనింగ్, అర్థం ఏంటి? సంకటములు అనగా బాధ, కష్టము అర్థాలండి. బాధ, కష్టము, రోగము, పాపము, అనేక కారణాలు కలవచ్చండి. సంకటము అనగా బాధ, రోగము, పాపము, ఇంకా అనేక కారణాలు కలవు. అయితే అది ఎలాంటి రోగమైనను, ఎలాంటి బాధ అయినను, ఎలాంటి కష్టమైనను దేవాతి దేవుడు నీకేం చేయగలడండి? తీర్చగలడు, నయము చేయగలడు, నీ బాధను తొలగించగలడు. అయితే నీ
సంకటములన్నీ కూడా కుదర్చబడాలి అంటే మొట్టమొదటిగా యేసులో ఉన్న ప్రత్యేకతను మనం కనుగొనాలండి. ఏంటి యేసులో ప్రత్యేకత? ఆయనలో ఏం ప్రత్యేకత ఉందండి? ఒకసారి వాక్యములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 22 నుంచి 25 వచనాల వరకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే వారు తమ దోణెను తన తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అన్నంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశము నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. యేసులో ఏమి ప్రత్యేకత ఉందంటండి? అక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ సంకటనములన్నీ కూడా కుదర్చబడాలి, నీ రోగము పోవాలి, నీలో ఉన్న వ్యాధి తొలగిపోవాలి, నీలో ఉన్న బలహీనత తొలగిపోవాలి, నీలో ఉన్న బాధ తొలగిపోవాలి, నీలో ఉన్న వేదన తొలగిపోవాలి అంటే ఆయన యొద్దకు రావాలి అండి. ఆయన యొద్దకు వస్తే ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తాడండి. ఆయనలో ఏమి ప్రత్యేకత ఉంది అంటే అన్ని రోగములను కూడా నయము చేయగల సమర్థుడు అండి. ఆయనలో గొప్ప సమర్థత ఉంది, ఆయనలో గొప్ప స్వస్థత వరం ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. మనకైతే అన్నీ అసాధ్యాలేనండి కదా, ఇది చేస్తానో చేయలేను, కానీ దేవునికి అన్నీ సాధ్యమేనండి. నీ బాధను తీర్చేది ఆయనే, నీ రోగమును పోగొట్టేది ఆయనే, నీలో ఉన్న బలహీనతను తీసివేసేది ఆయనే, నీలో ఉన్న వ్యాధిని తొలగించేది ఆయనే, నీకు ఏది కొరతగా ఉందో తీర్చాలన్నది కూడా ఆయనేనండి. కానీ మనమేం చేస్తున్నామంటే ఆయనలో ఉన్న ప్రత్యేకతను కనుగొనలేక, ఆయనలో ఉన్న సమర్థతను కనుగొనలేక, ఆయన యొద్దకు రాలేక ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల దగ్గరకు పరిగెత్తుతుంటారండి. అవునా కాదా? ఈ లోకము నీలాంటి మానవుడే, కానీ వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? నీకేం తెలుస్తుందో వాళ్ళకి అదే తెలుస్తుంది. వాళ్ళు బ్రతుకు తెరువు కోసము అది ఇది చేస్తూ ఉంటారు అంతే. కానీ మనమేం చేస్తాం? అక్కడికి పోతే బాగవుతుందేమో, ఇక్కడికి పోతే బాగవుతుందేమో, ఆ అంతరం వేయించుకుంటే బాగవుతుందేమో, ఆ భూమ్మ దగ్గర చూపించుకుంటే బాగవుతుందేమో కదా. ఎంత అవివేకమో చూడు. కానీ నీ సంకటనములన్నీ కూడా కుదర్చబడాలి అంటే యేసులో ప్రత్యేకతను కనుగొనాలి. ఆయన తప్ప నీకు ఎవరే. అందుకోసమే వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు ఏమంటున్నాడు? దేవుని రాజ్యము సమీపించుచు ఉన్నది. దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా మనం అంత్య దినాల్లో ఉన్నాం, రాకడి దినాల్లో ఉన్నాం. ఆయన రాజ్యము సమీపిస్తుంది. ఇంకా ఆయనను మాత్రమే వెతకండి, ఆయనలో ఉన్న ప్రత్యేకతను మాత్రమే కనుగొనండి అంటే మనమేం చేస్తూ ఉన్నామంటే ఇంకా ప్రజల చుట్టే తిరుగుతున్నాం. అందుకోసమే ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును ఏం చేస్తున్నాడు దేవుడు అండి? నీకు స్వస్థత కావాలా?
స్వస్థత కావాలంటే నీలో ఏముండాలి? నమ్మకం ఉండాలండి. మొట్టమొదటిగా నమ్మకము. ఆ నమ్మకం ఎలాంటిదై ఉండాలి? విశ్వాసముతో కూడినదై ఉండాలి. కానీ నీలో నమ్మకమే లేకపోతే, నీలో విశ్వాసమే లేకపోతే నీలో స్వస్థత కార్యం జరుగుతుందా? దేవుని మందిరంలోకి వస్తూ ఉన్నాం కానీ నమ్మకము లేదు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, విశ్వాసము లేదు. ఎంత ఇంకా ఎన్నాళ్ళు మన జీవితాలు విశ్వాసంతో నింపబడలేకపోతున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యము వినబడుతుంటే కూడా ఏం చేస్తున్నామంటే, విశ్వాసం ఎప్పుడు వస్తుందండి మనకి? వినుట వలన విశ్వాసం వస్తుంది, నమ్ముట వలన విశ్వాసం కాదు. వినుట వలన విశ్వాసం వస్తుంది. వినాలి, విన్నదాన్ని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడే నీలో విశ్వాసము పెరుగుతుందండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందండి. విశ్వాసముతో ప్రభు యొద్దకు రావాలి. ప్రభువా, నా సంకటములన్నీ, నా బాధలన్నీ, నా రోగమన్నీ ఈ లోకంలో ఎవ్వరు కూడా తీసివేయలేరయ్యా. ఈ లోకంలో ఎవరు కూడా నయము చేయలేరయ్యా. నాకులో ఉన్న బాధ, నాలో ఉన్న వ్యాధి, నాలో ఉన్నటువంటి రోగము, నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత ఎవ్వరు నయం చేయలేరయ్యా. ఎవరు చేస్తారంట? డాక్టర్లకు కూడా జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడే. కానీ మొట్టమొదటిగా నువ్వు ఆ దేవుని యొద్దకే వస్తే నీలో ఉన్న రోగం నయం అవుతుందా లేదా? నీలో ఉన్న బాధ పోతుందా లేదా? నీలో ఉన్నటువంటి సమస్య తొలగిపోతుందా లేదా? నీలో ఉన్న కష్టం తీరాలన్నా ఆయనకు యొద్దకు రావాలి అండి. అప్పుడే నీ సంకటములన్నీ కూడా కుదర్చబడతాయి. ఆ సంకటములన్నీ కుదర్చబడాలి అంటే యేసులో ఉన్న ప్రత్యేకతను కనుగొనాలి అని ఆ లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఒక్కసారి 24వ వచనాన్ని చదువుకుందాం. ఎవరి కీర్తి? దేవుని యొక్క కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. అక్కడ ఎవరున్నారంట? ఏం రోగములంటండి? నానా విధములు. ఎన్ని రోగాలో చూడండి, ఒక్కటి రోగం, 2 రోగాలు కాదు, నానా విధములైనటువంటి రోగములు. షుగర్ మన గ్రామంలో కూడా ఉన్నారండి. షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజంగా అనేక రోగముల చేత కీళ్ళ వాపులు ఉన్నాయి, నరాల బలహీనత ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పరమ డాక్టర్ అయినటువంటి దేవుని యొద్దకు రాలేక, ఆయనలో ఉన్న ప్రత్యేకతను కనుగొనలేక, ఆయన యొద్దకు చేరి మొరపెట్టలేక, విశ్వాసముతో ఆయనను అడగలేక, నమ్మకముతో ఆయనకు ప్రార్థించలేక, ఆయన ఇచ్చే స్వస్థతను మనము పొందుకొనలేకపోతూ ఉంటున్నామండి. కానీ ఇక్కడ లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. శాంతి, ఏం చెప్తున్నామ్మా? ఏం చెప్తున్నాను? మన అంశం చెప్పు. నేను అడుగుతానండి, ఎందుకంటే నా వాక్యం చెప్పేటప్పుడు నేను 1 అవర్ నిలబడినప్పుడు మీరు కూర్చొని వింటున్నారు. ఖచ్చితంగా నాకు ఎవరైతే అశ్రద్ధగా కనపరిచారో ఖచ్చితంగా నేను అడిగేస్తానండి. మరి నన్ను పేరు పెట్టి పిలిచిందని అనుకోద్దండి. వచ్చిన మనం ఏం విన్నాం, ఏమి నేర్చుకున్నాం, మన జీవితాలను ఎంతవరకు సరిదిద్దుకుంటున్నాం, దేవుడిచ్చే స్వస్థతను మనం ఎంతవరకు పొందుకుంటున్నాం, విశ్వాసంతో ఆయన వాక్యాన్ని స్వీకరిస్తున్నామా లేదా అన్నది ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మన అంశం ఏంటండి? నీ సంకటనములు కుదర్చబడాలి అంటే,
నీ రోగము పోవాలి అంటే, నీ వ్యాధి పోవాలి అంటే, నీ బాధ పోవాలి అంటే, నీ కష్టము పోవాలి అంటే యేసులో ఉన్న ప్రత్యేకతను కనుగొనాలి. ఆయనలో ఉన్న సమర్థతను కనుగొనాలి. ఆయన తప్ప స్వస్థపరిచే దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. అయితే మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధానంలో ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని నువ్వు ఆయన మాట విన్నా చాలండి, స్వస్థత కలుగుతుంది. మీరు నమ్ముతారా నమ్మరు? వాక్యములో బలం ఉన్నది, వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో ప్రభావం ఉన్నది. ఆ ప్రభావం నీలో ఎప్పుడైతే నిండుకుంటుందో నువ్వు స్వస్థతను పొందుకుంటావు. నీలో ఉన్న బాధ పోతుంది, నీలో ఉన్న కష్టము పోతుంది. అందుకోసమే భక్తుడు చక్కగా పాట పాడతాడు కదా. ఏం పాట అండి? వాక్యం ఏం పాట పాడతాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఏం బ్రతికిస్తుందంటండి నిన్ను? దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నీకు ఏది నెమ్మదినిస్తుందంట? ఆయన వాక్యము నెమ్మదినిస్తుంది. బాధలలో నెమ్మదినిస్తుంది, కష్టాల్లో నెమ్మదినిస్తుంది. నీ రోగాన్ని కూడా వాక్యము తొలగించే ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యమే. నిజంగా వాక్యాన్ని వినాలండి. దేవుని సన్నిధానానికి వచ్చినాక ముసలమ్మ డోర్ దగ్గర ఉన్న అమ్మగారికి చెప్తున్నా, అటు ఇటు చూడొద్దు, ఒక్కసారి వాక్యం మీద మాత్రమే మనసు ఉంచండి. అందుకోసమే నీ రోగము పోవాలి అంటే నువ్వు దేవుణ్ణి కనుగొనాలి. నీ సంకటను కుదర్చబడాలి అంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి. అక్కడున్న సిరియా దేశంలో నానా విధములైనటువంటి రోగములు గలవారు ఉన్నారు. వారందరినీ కూడా యేసు యొద్దకు తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన వెంటనే ఊకే వెళ్ళారా? వెళ్ళలేదు. ఏం పొందుకున్నారు? స్వస్థత పొందుకున్నారు. మనము కూడా ఈ దేవుని సన్నిధానానికి వచ్చాం, దేవుని యొద్ద చేరాం, దేవుని మాటలను వింటూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. కానీ మనము కూడా విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా ప్రతి అవసరతను తీరుస్తాడు అని విశ్వసించాలంట. రెండోది అక్కడే ఒకసారి చదువుకుందామండి. 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యోర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. నీ సంకటములన్నీ కుదర్చబడాలి అంటే ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఆయనను వెంబడించాలంట. వెంబడిస్తూ ఉన్నావా? ఒకవేళ ఇంతకాలం వెంబడించలేకపోతున్నావేమో, ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా నువ్వు దేవుణ్ణి వెంబడించే స్త్రీగా ఉండాలి, దేవుణ్ణి వెంబడించే పురుషునిగా ఉండాలి. దేవుని యొద్దకు చేరితే దేవుడు నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. ఆయనలో విశ్వాసం ఉంచాలి, ఆయనలో నమ్మకం ఉంచాలి. ఆయనలో శక్తి ఉంది, ఆయనలో ప్రభావం ఉంది. ఆయన తప్ప స్వస్థపరిచేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన తప్ప నీ బాధను తీర్చేవారు ఎవరు కూడా. నిజంగా నీ తల్లి నీ బాధను తీరుస్తుందా? నీ తండ్రి నీ బాధను తీరుస్తాడా? నీకున్న రోగాన్ని తొలగిస్తాడా? లేదండి. పరమ తండ్రి మాత్రమే నీ రోగమును తీసివేయగలడు, నీ బాధను తీసివేయగలడు, నీకున్న కష్టమును తొలగించగలడు, నీలో నెమ్మదిని అనుగ్రహించగలడు. అందుకోసమే ఆయనను వెంబడించినప్పుడు ఆయన నీలో కార్యములు జరిగించడానికి సమర్థుడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. రెండోదిగా మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీ గ్రహింపలేని గొప్ప సంగతులను, గుఢమైన సంగతులను నీకు
తెలియచేతును. చాలండి. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ సంకటనలు కుదర్చబడాలి అంటే ఏం చేయాలంట? మొట్టమొదటిగా దేవుణ్ణి వెంబడించాలంట. వెంబడిస్తే నీలో ఉన్న ప్రతి రోగము, నీలో ఉన్న ప్రతి బలహీనత, నీలో ఉన్న కష్టము, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న వేదన, అది ఏదైనా సరే దేవుడు తీసివేయడానికి సమర్థుడండి. మొట్టమొదటి. రెండవదిగా ఏం చేయాలంట? మొరపెట్టాలండి. మొరపెడుతున్నావా? దేవుని సన్నిధానానికి వచ్చావు, నోరుండి కూడా మూగవారి వలె వస్తున్నాం, చెరుగులు వేసుకుంటాం. ఇంకా అది ఏం ప్రార్థిస్తున్నారో మీకే తెలుసండి. ప్రార్థిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? నేను వచ్చి ప్రార్థించానన్న వాళ్ళు ఒక్కరి చేతులు ఎత్తండి. వచ్చిన తర్వాత అందరు ఎత్తండి అంటే వాళ్ళు ప్రార్థించుకుంటే కదా లత ఎత్తేది. చెప్పడం కాదు, వారి హృదయములో నుండి వారి మనస్సాక్షిని వారిని గద్దిస్తుందండి. నువ్వు ఎత్తమంటే వారు ఎత్తరు. ఎత్తిన కూడా అయ్యో నేను దేవుని సన్నిధానంలో అబద్ధం ఆడానని గద్దిస్తుందండి. అవునా కాదా? వచ్చాము అన్నది కాదు, నువ్వు వచ్చిన నీవు మోకరించి 2 నిమిషాలైనా ప్రార్థించావా లేదా అన్నదే ప్రాముఖ్యమండి. కానీ ప్రార్థన జీవితమే లేదండి. నీ సంకటనలు ఎట్టబోతాయి, నీ బాధ ఎట్టబోతుంది, నీ కష్టం ఎట్టబోతుంది, నీకున్న వేదన ఎట్ట తొలగిపోతుంది. అవి తొలగిపోవాలంటే ఆయన దగ్గరకు చేరి ప్రార్థించాలంట. నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియజేస్తున్నా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గుఢమైన సంగతులను నేను నీకు తెలియచేతును అంటూ ఉన్నాడు. నువ్వు గొప్ప సంగతులు, గుఢమైన సంగతులు తెలుసుకోవాలి అంటే దేవుని సన్నిధానంలో ఏం చేయాలంటండి? మొరపెట్టాలి. ప్రార్థనలో ఏముందండి? శక్తి ఉంది. ప్రార్థనలో ఏముంది? బలము ఉంది. ప్రార్థనలో ఏముంది? అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యం అవ్వడానికి శక్తి ఉంది. నిజంగా మనం ఏం చేస్తున్నాం? ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నాం. ప్రార్థించుము అంటే భయము అంటున్నాం. ప్రార్థన అంటే ఏంటండి? నువ్వు నీ తండ్రితో ఎలాగైతే మాట్లాడతావో ఆ రీతిగా నువ్వు దేవునితో మాట్లాడాలి. తండ్రితో ఎన్నిసార్లు మాట్లాడతావండి రోజుకు? చిన్నదానికి పెద్దదానికి డాడీ అది కావాలి, డాడీ ఇది కావాలి అంటారా లేదా? అంటారా? మమ్మీని అడగరండి కుమార్తెల గురించి నేను తెలియజేసిన. కుమారులు అయితే మమ్మీని అడుగుతారేమో కానీ కుమార్తెలు డాడీ అది కావాలి, డాడీ ఇది కావాలి అంటే వెంటనే ఏం చేస్తారండి? స్పందిస్తారా లేదా? ఒకసారి కాకుండా రెండోసారి స్పందిస్తారు. కానీ మనం ఏం చేయాలి? మన పరమ తండ్రికి మొరపెట్టాలండి, ప్రార్థించాలండి, అడగాలి అండి, గోజాడాలండి. ప్రభువా నాకు ఇది చేయనైనా, నీ దాసురాలి. నిజంగా ప్రార్థన చేయమంటే ప్రార్థన ఎలా చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలండి. చాలామంది జీవితాల్లో కన్నీటి ప్రార్థన అస్సలు లేదండి. ఉందా? కన్నీటితో నువ్వు ప్రార్థించావనుకో, నీ చిన్నదానికి ఏడుస్తుంటారు కదా, భర్త ఏదో అన్నాడని, తల్లిదండ్రులు తిట్టారని కదా. నీ కన్నీరు అలా వృధా చేయొద్దు. నీ కన్నీటితో పిల్లల కొరకై ప్రార్థించు. నీ కన్నీటితో నీ కుటుంబం కొరకై ప్రార్థించు. నీ కన్నీటి ప్రార్థన నీలో ఉన్న ప్రతి అవసరత కొరకై ప్రార్థించు. కానీ కన్నీటి ప్రార్థన జీవితము అసలు లేదండి. అందుకోసమే అన్ని వేళలో అందుబాటులో ఉండేది ఎవరండి? నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు. ఎవరు నీకు? దేవుడే. నువ్వు నిద్రపోతున్నా కూడా ఆయన కునుకకుండా, నిద్రపోకుండా నీకు కావలిగా ఉంటున్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నువ్వు మార్గంలో నీకు కాపాడుతూ ఉంటున్నాడు. ఎందుకు? నువ్వు ఆయనకు మొరపెట్టావు గనక. ప్రభువా నేను ఇక్కడికి వెళ్తూ ఉన్నాను, ఇలా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, నాకు తోడుగా ఉండయ్యా, నాకు కాపుదలగా ఉండయ్యా, నువ్వు ముందు నడిచి నన్ను నడిపింపు ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి.
కానీ మనం ఏం చేస్తున్నాం? అడగలేని స్థితిలో ఉంటున్నాం. పిల్లలం అడగలేకపోతున్నాం, తల్లిదండ్రులు తల్లిదండ్రుల ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి కుటుంబానికి. తల్లి ప్రార్థన కుటుంబానికి కంచె లాంటిదండి. తల్లి అన్ని వేళలో సమర్థుడైన దేవునికి ప్రార్థించాలండి. ఆ ప్రార్థన జీవితం ఉన్నప్పుడే దీపములో నూనె ఉండి ఏ రీతిగా అయితే కొవ్వొత్తి వెలుగుతూ ఉంటుందో ఆ రీతిగా మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా దేవుడు వెలుగుమయముతో నింపుతాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా తల్లులైనటువంటి వారు ప్రార్థిస్తున్నారండి. నేను ఎందుకంటే ఎక్కువ తల్లులనే అడుగుతుంటాను. ఒకవేళ పురుషులు పనుపారం వల్ల పొద్దున్న లేసి మోకరించి పోతారేమో కానీ ఎక్కువ శాతము స్త్రీలకు ప్రాముఖ్యత అండి. అవునా కదా? పురుషులు కూడా మంచి ప్రార్థన వీరులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, నేను కాదనడం లేదు. కానీ తల్లులు అన్ని వేళలో ప్రార్థించాలండి. ఉదయం నేను ఒక్కసారే అన్నం తింటారా? మీరు ఒకసారే తింటారా? ఎన్నిసార్లు తింటారండి? 3 సార్లు, కొందరు 4 సార్లు కూడా తినేవాళ్ళు ఉన్నారులేండి. నవ్వద్దండి. ఎన్నిసార్లు? 4 సార్లు కూడా తినేవాళ్ళు ఉన్నారు. కానీ ముమ్మారు ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. అన్ని సమయాల్లో, అన్ని వేళలో దేవునికి ప్రార్థిస్తున్నా. నువ్వు లేచినా, కూర్చున్నా, నడిచినా, పడుకున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాలంట. నీ ప్రార్థన, నీ స్తుతి దేవునికి మాత్రమే తెలియాలంట. నాకు మొరపెట్టుము, నేను నీకు మనమేం చేస్తున్నాం? బాధ కలిగింది, కష్టం కలిగింది, రోగం కలిగింది, వేదన కలిగింది, ఎవరి దగ్గరికి వెళ్తామండి? ఎక్కువ శాతము స్నేహితుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏమే నాకు అదేంది అంటారన్నారా? లేదంటే బాగా క్లోజ్గా ఉన్నవారు ఉంటారే, ఇంటి పక్కల దగ్గరికి వెళ్ళి, అక్క నాకు ఈ బాధ తీరడమే లేదే, నీ బాధ ఆమె తీరుస్తుందా? ఆ బాధను ఆమెతో చెప్పుకునే బదులు ఎవరి దగ్గర తెచ్చుకోవాలి? దేవునికి మొరపెట్టాలండి. అన్నలు కూడా మీరు నీ బాధను ఒకరితో ఒకరు పంచుకోకండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. కానీ ఒకరి కొరకు ఒకరు మీ బాధలన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలంట? దేవునికి. ఆయన నీ బాధను తీర్చేది, నీ కష్టాన్ని తీర్చేది. మొట్టమొదటిగా ఆయన్ని వెంబడించాలి, రెండోదిగా ఆయనకు ప్రార్థించాలంట. నీ సంకటములన్నీ కుదర్చబడాలి అంటే ప్రార్థన జీవితము నీలో ఉండాలంట. ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకోవాలంట. ప్రార్థన అనే ఖడ్గాన్ని నువ్వు చేతబట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు చేతబట్టుకుంటావో అప్పుడు నీ జీవితం అంతా కూడా వెలుగుమయముతో ఉంటుందంట. నిజంగా ప్రార్థన స్థితి లేదండి. చాలా మందిలో వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ వాక్యానుసారమైన ప్రార్థన జీవితము లేదండి. ఉందా? పిల్లలు కూర్చోబెట్టుకోండి అమ్మ, తల్లు ఒక్కసారి చెప్తే మనకు అదే. నేను కూడా మీకు తెలుగులోనే కదా చెప్పేది, ఎక్కడా కూడా ఇంగ్లీష్ పదం వాడడమే లేదు. వాడుతున్నానా? అచ్చమైన తెలుగు భాషలోనే చెప్తున్నాను కదా. మరి మీ పిల్లలు మీ దగ్గర కూర్చోబెట్టుకోండి అమ్మా, వాక్యానికి డిస్టర్బ్ చేయొద్దండి. మొట్టమొదటిగా దేవుణ్ణి వెంబడించాలి. ఎందుకు? నీ సంకటం పోవాలి అంటే. రెండోదిగా ఆయనకు మొరపెట్టాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అడుగుడి మీకు ఇయ్యబడిన అంటున్నాడు. అడగాలంట. అడుగు వాటన్నిటిని కూడా పొంది ఉన్నామని విశ్వాసంతో నమ్మి అడగాలంట. అడుగుదామా ఈరోజు? ప్రభువా నా బాధను తీసివేయనేనా, నాకున్న రోగాన్ని తీసివేయనేనా, నాకున్న వ్యాధిని తీసివేయనేనా, నువ్వు తప్ప నయం చేయగల సమర్థుడు ఈ లోకంలో ఎవ్వరు లేరయ్యా. ప్రభువా నాకు గర్భఫలాన్ని ఇచ్చావు, ప్రసవించేంత వరకు నీకు ఆపుదల దయచేయనేనా. ప్రభువా నాకు సంతానం లేదయ్యా, నాకు సంతానాన్ని దయచేయనేనా. దేవుణ్ణి అడగాలండి. అడగంది అమ్మైనా కూడా అన్నం పెట్టదంట. అడుగుతేనే నీ అవసరత తీరుతుంది. అడగకుండా అవసరత తీరాలంటే తీరదండి. మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి 121వ సంకీర్తన 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం.
121:4. 121:4. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకెడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎందుకు? నువ్వు దేవునికి మొరపెట్టావు గనక. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కూడా కునుకడు నిద్రపోడండి. ఒకవేళ ఆయన కునికాడు అనుకో, మనం ఇలా ఉంటామా? సజీవ సంఖ్యలో ఉంటామా? ఉండమండి. ఎప్పుడో మృతులమైపోయావు. ఆయన నిన్ను కాపాడుటకు ఆయన సమర్థుడు. అందుకోసమే అన్ని వేళలో, అన్ని సమయాల్లో, అన్ని గంటల్లో, అన్ని నిమిషాల్లో కూడా నువ్వేం చేయాలి? ప్రార్థిస్తూనే ఉండాలండి. చాలామంది ప్రార్థించరు కానీ ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ఆ స్థితి వద్దండి మనకు. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించు, సమయం ఉన్నప్పుడల్లా దేవుని గ్రంథాన్ని చదువు, సమయం ఉన్నప్పుడల్లా దేవుణ్ణి స్తుతించడము నేర్చుకోండి. ఒకరింటి దగ్గరికి పోయి ఒకరు మాటలు పెట్టుకొని ఆ నిందలు పడే కంటే కూడా నువ్వు ప్రార్థనలో ఎదిగితే అనేకులు నిన్ను చూసి వారు కూడా నేర్చుకుంటారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 14:36 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవమ్మా. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. చాలండి. దేవుడు అందరి పట్ల కూడా ప్రేమ గల దేవుడు అండి. మనం అనుకుంటాం, నా మీద ప్రేమ లేదేమో అనుకుంటారు, అనకరండి. నా మీద కరుణ లేదేమో దేవునికి, నా మీద జాలి లేదేమో, అన్ని శ్రమలు నాకే, అన్ని బాధలు నాకే అనుకుంటాం. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడండి, అందరినీ కాపాడే దేవుడండి, అందరినీ రక్షించే దేవుడండి, అందరిపైన జాలి చూపే దేవుడండి. అయితే మనలో ఉన్న అవివేకాన్ని బట్టి మనం అనుకుంటామండి కదా. అందుకోసమే ఒక్కసారి లూకా సువార్త 6:8 జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆయన ఆలోచనలు ఎరిగి ఊచి చేయగలవానితో నీవు లేచి, వాడు లేచి, అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పాను. వారందరినీ చుట్టూ కలియ చూచి నీ చేయి చాపమని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఊచి చేయగల వానితో దేవుడు ఏం చెప్తున్నాడండి? నీ ఆలోచనలు నేను ఎరిగి ఉన్నాను అంటూ ఉన్నాడు. నీ ఆలోచనలు ఏవో, నీ తలంపులు ఏవో, నీ కోరిక ఏదో నేను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను స్వస్థపరుచుతాను అంటూ ఉన్నాడు. అందుకోసమే అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు లేచి మధ్యన నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అయితే దేవుడు వారిని కూడా స్వస్థపరిచెను. అందరి పట్ల జాలి, ప్రేమ, కరుణ, శ్రద్ధ చూపగల సమర్థుడు గనక ఊచి చేయగల వారిని కూడా దేవుడు స్వస్థపరచును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలా ఉండాలి అంటే కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 34 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చాలండి. ఇప్పుడు నీవు నేను కూడా దావీదు వలె దేవునికి స్తుతించేవారిగా ఉండాలంట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. ఎప్పుడు రోగం కలిగిన, బాధ కలిగిన, శారీరక, మానసిక, ఆత్మీయ, పాప రోగములు ఉన్నా కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలంట. మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. రెండోదిగా ఏం చేయాలి? ఆయనకు మొరపెట్టాలి.
మూడోదిగా ఏం చేయాలి? ఆయన ప్రేమ గల్లవాడు కనుక ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, నయం చేయగలడు అనేది జ్ఞాపకం. నాలుగోదిగా ఏంటి? ఆయనను నిత్యము స్తుతించే వారిగా ఉండాలంట. స్తుతిస్తూ ఉన్నావా? స్తుతి వేరు, ప్రార్థన వేరండి. మళ్ళీ మీరు ఎలా అనుకుంటాము, ప్రార్థన వేరు, స్తుతి వేరు. ప్రార్థించడం అంటే మనము దేవునితో మాట్లాడడం అండి. స్తుతించడం అంటే దేవుణ్ణి కీర్తించడం అండి, దేవుణ్ణి అనేకులకు చాటి చెప్పడం అండి, దేవుణ్ణి గూర్చి మాత్రమే పొగడడం అండి స్తుతించడం అంటే. కానీ ఆ స్థుతిలో మనం ఏం చేస్తున్నామంటే మన గురించి మనము అడుగుతూ ఉన్నామండి. ప్రభువా నాకు అది చేయనైనా, ఇది చేయనైనా, ఈ రోగం తీసివేయనైనా, ఈ బలహీనత తీసివేయనైనా, ఈ కష్టం తొలగించినైనా, ఈ వ్యాధి తొలగించినైనా, ఈ రోగము తీసివేయనైనా అని అడుగుతున్నాం. దేవుని నామాన్ని మాత్రమే స్తుతి చేయాలండి, ఆయన నామాన్ని మాత్రమే ఘనపరచాలండి. ఘనపరుస్తూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి ఎలా ఉండాలంట? మన నోట ఉండాలంట. ఆయనను మాత్రమే కీర్తించాలి. నీ బాధలు చెప్పుకోకూడదు స్తుతిలో ఆయనను మాత్రమే కీర్తించాలి, ఆయనను మాత్రమే ఘనపరచాలి, ఆయనను మాత్రమే హెచ్చించాలి, ఆయనను మాత్రమే మహోన్నతమైనటువంటి దేవుణ్ణి మాత్రమే గొప్పగా పొగడాలి. ఆ స్తుతిలో నీ బాధ చెప్పకూడదు. నువ్వేం చేయాలి? నీ బాధను ప్రార్థనలో చెప్పుకోవాలి. ఏమంటున్నాను? నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తా. ప్రార్థించాలి. నీ అవసరత కొరకు, నీ కష్టం కొరకు, నీ బాధ కొరకు, నీకు ఏదైతే కొరతగా ఉందో దాని కొరకు నువ్వు ప్రార్థించుకోవాలి. స్తుతి వేరు, ప్రార్థన వేరండి. నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, స్తుతి మాత్రము దేవుని సన్నిధానంలోనే ఉండిపోతూ ఉంటుంది. చాలాసార్లు నేను హెచ్చరిస్తూనే ఉంటున్నానండి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన మరొకసారి 3వ వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించువాడు. ఎప్పుడు? ఆయన కీర్తి నీ నోట ఉన్నప్పుడు, ఆయన్ను స్తుతించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నీ దోషములన్నిటినీ కూడా క్షమిస్తూ ఉన్నాడంట. ఆ దోషములు ఏం చేయాలి? మనలో పెట్టుకోకూడదండి. పెట్టుకోవాలా? నీ అతిక్రమములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? దాచుకుంటున్నావు. చాలామంది స్మోకింగ్ చేస్తారు, దేవుని సంధానంలో నోరు గడుక్కోకుండానే వస్తుంటారు. చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఒకసారి నా బ్రదర్స్ కూడా నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆ బ్యాడ్ అలవాటును, ఆ అతిక్రమం అలవాటును నువ్వు తీసివేసుకొని బిడ్డగా ఉండాలి, దేవునికి ఇష్టమైన కుమారుడిగా, ప్రియమైనటువంటి కుమారుడిగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ ఉంటున్నాను. మళ్ళీ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధానం, దేవుని గ్రంథాన్ని చేత పట్టుకుంటారు. నువ్వు దోషంలో పడిపోతావు, బహు జాగ్రత్తగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ ఉంటున్నాను. ఒకవేళ మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు అలవాట్లన్నీ కూడా, దేవునికి అసహ్యకరమైన జీవితం అది ఏది ఉన్నా కూడా దాన్ని తీసివేసుకుందామండి. ఎందుకంటే అవి నీలో ఉంటే నీ రోగం పోదు. స్మోకింగ్ చేసావనుకో నీ లంగ్స్ అన్నీ కూడా పాడైపోతాయండి, నీ ఊపిరితిత్తులన్నీ కూడా దెబ్బతినిపోతాయండి. కనుక ఆ స్మోకింగ్, డ్రింకింగ్ అంటూ ఏమీ ఉండకూడదు. నా బ్రదర్స్, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తుంటారు. స్త్రీలకు కూడా తెలియజేసేది, అబ్బా ఆకొక్క లేనిది, పొవాకు లేనిది ఉండలేరండి. చాలామంది అమ్మగారు వారికి నువ్వు వాటిని వేసుకున్నావు అనుకో, నీ రక్తం అంతా కూడా పీల్చి వేస్తుంది. వారొక్కరే కాదు, అనేకులు ఉన్నారు. రక్తం అంతా కూడా పీల్చేస్తుంది. తర్వాత బలహీనరాలుగా అయిపోయినాక నేను దేవుని సన్నిధానానికి రోజు పోతుంటమ్మా, దేవునికి ప్రార్థించుతున్నా, నా మీద కనికరం లేదమ్మా అంటే, నీలో ఉన్న ఆ చెడు అలవాటును తొలగించుకోకుండా నువ్వు ఎంత ప్రార్థించినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే ఆ అలవాటును తీసివేసుకుంటావో అప్పుడు నువ్వు బహుగా దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు, ఆరోగ్యకరంగా కూడా ఉంచబడతావు. ఒకవేళ ఆ రెండు లక్షణాలు, ఆకొక్క కానీ
పొవ్వాకు తిక్కేదిగా అలవాటు కానీ ఉంటే దాన్ని తీసివేసుకోవాలని ప్రభు నామంన మనవి చేస్తూ ఉంటున్నాను అని తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 38వ సంకీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను ముగించేస్తానండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా మాటలు కాదు. ఏంటబ్బా పాస్టమ్మ మా గురించి చెప్తుంది, మేము ఎప్పుడు నసం దిక్కే చూస్తుంది, ఎప్పుడు పొవాకు వేసుకునే చూస్తుంది, ఎప్పుడు ఆకుక్క వేసుకునే చెప్పాల్సిన అవసరం. నీ పనులే నీ గురించి ఎలాగైతే సాక్ష్యం ఇస్తాయో నీ పనులు నువ్వు చేసే క్రియలను తెలియజేస్తాయి. ఆకేసుకున్నావనుకో పెదుళ్లతో సహా నాలుకతో సహా పండ్లకు పాకర పట్టేది సహా ఏర్పడిపోతుంది. ఆ చెడు లక్షణాన్ని దుర్వాసన రాకుండా ఉండడము మంచిదే. కానీ చాలామంది ఏం చేస్తారు, తిన్న వెంటనే దినం చాలామంది ఏం చేస్తారు, పండ్లు లేకుండా కూడా దంచుకొని వేసుకుంటారు. తీసేసుకుందాం, అవునా కదా? ఆ లక్షణ నా మాట ఇక్కడ అందుకోసమే బహు జాగ్రత్తగా తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను. నువ్వు చేస్తున్నావు, దేవుని కోపము నీ పైన ఉంది. నువ్వు ఆ లక్షణాన్ని తీసివేసుకోవడం లేదు, ఆ స్వభావాన్ని నువ్వు తొలగించుకోవడం లేదు, ఆ అలవాటును తీసివేసుకోవడం లేదు. దేవుని కోపం ఉంటుందే ఉండదా? అందుకోసమే నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చాలామంది ఏమంటారండి, అబ్బా మోకాళ్ళ నొప్పులు, అబ్బా నడుము నొప్పులు అంటారన్నారా? నీ పాపమును బట్టి ఆ నొప్పులన్నీ కూడా అండి. ఎప్పుడైతే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడా లేదా? శిక్షిస్తాడా? నీ పాపం నీలో ఉంటే శిక్షిస్తాడు. ఇంకా లెంటి దినాల్లో వస్తున్నాం. ఎప్పటి నుంచి అండి? ఉపవాస దినాలు 23 నుంచి కదా, 23 నుంచే కదా 23 నుంచి ఉపవాసం. చాలామంది ఎలా ఉంటారో ఇంకా అయిపోయింది వాక్యము. ఎందుకంటే ఒకసారి మన పాపమును విడిచిపెట్టాలని, ఆ పాపము నీ ఆకొక్క కూడా ఒక పాపమే, నీ నశము కూడా ఒక పాపమే, నీ స్మోకింగ్ కూడా ఒక పాపమే, నీ డ్రింకింగ్ కూడా ఒక పాపమే, నువ్వు చేసే చెడు ఆలోచనలు కూడా ఒక పాపమే, నువ్వు నడిచే చెడు మార్గము కూడా ఒక పాపమే. ఆ పాపమును ఎప్పుడైతే విడిచిపెడతావో నువ్వు ఆరోగ్యవంతునిగా ఆరోగ్యవంతురాలుగా మారుతావండి. అందుకోసమే గత 2 వారాల కిందట సార్ ఒక వాక్యాన్ని చెప్పాడు, గుర్తుందా? నీ రోగము ఎవరికి గుర్తుకులేదా? నీ పాపం పోవాలి అంటే, నీ రోగం పోవాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైనా గుర్తొచ్చిందా? రోగాలన్నీ రోగాలండి. పాప రోగము, శాప రోగము, మరణ రోగము ఉన్నాయా లేదా? ఎందుకు? నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టడం లేదు కనుక అన్ని రోగాలు మనకేనండి. తలనొప్పి, హెడ్ నొప్పి అన్నీ అంటుంటారు కదా. ఇవల్ల ఎక్కడివి? చెడు ఆలోచనలు బట్టే వస్తాయండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏది మన దరిదోపుల్లోనికి మన ఆలోచనలే మనకు స్వస్థతనిస్తాయంట. నువ్వు మంచిగా ఆలోచించావనుకో, దేవుని గురించి ఆలోచించావు, ఆయన శక్తి ఎలా ఉంటుందో కూడా రుచి ఎరుగుతావని తెలియజేస్తున్నా. అందుకోసమే 5వది ఏంటంటే పాపమును విడిచిపెట్టాలి. అది ఏదైనా సరే ఆ పాపమును విడిచిపెట్టాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నాను. ఇంకా నేను లెండేస్ గురించి తెలియజేస్తూ వాక్యాన్ని ముగించేస్తాను. 5 నిమిషాలు ఓపిక ఉంచండి. 23 నుంచి ఉపవాస ప్రార్థనలు కదా. 23వ తారీఖు ఉపవాస ప్రార్థన. ఎలా ఉంటారండి ఉపవాసం? ఎవరు లేరా ఇంతవరకు? నువ్వు ఉపవాసం చేయనప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే చెప్పే బాధ్యత నాది కనుక నేను చెప్తానండి. నీ తల అంటుకొని ఉపవాసం చేయనప్పుడు నీ మొహం కడుక్కొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికి? వాళ్ళకు కనపడాలనా? రహస్యమందు చూచు తండ్రికి మాత్రమే నువ్వు మొరపెట్టాలి. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని
ఎంతవరకు ప్రార్థించాలండి ఉపవాసం ఉన్నప్పుడు? నేను పొద్దున పనికి పోతానమ్మా, ఉపవాసం ఉన్నా. ఎంతవరకు? 5 వరకు ఉన్నానమ్మా. అది కాదండి. నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా ప్రార్థన జీవితము లేకపోతే శుద్ధ దండగా అండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏ పని కూడా చెయ్యకూడదు. ఏం చేయాలి? ఎప్పుడు ప్రార్థనలోనే గడపాలండి. నా తల్లులకు ఒకవేళ నా అన్న మనకన్నా వాళ్ళే మేలండి, అన్న వాళ్ళే. ఎందుకంటారా? వాళ్ళు ఉపవాసం చేస్తే చాలా నిష్ఠతగా చేస్తారండి. కానీ చాలామంది ఉపవాసం చేసేటప్పుడు ఉదయం లేస్తారు, స్నానాలు చేస్తారు, కానీ ఏం చేస్తారు? సర్ది కట్టుకుంటారు, పనికి పోతారు. పని కూడా భారంగా చేయించకూడదంట. ఉపవాసం ఉన్నావు, నీ పొలానికి వచ్చారు, వారితో ఉపవాసం ఉన్న వారితో నువ్వు పని కూడా భారంగా చేయించకూడదండి. నా మాటలు కాదు, వాక్యాన్ని నేను చెప్పేటప్పుడు చెప్తాను. అందుకోసమే ఉపవాసం ఉండేటప్పుడు పనికి వెళ్ళొద్దండి. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థనలో ఎదగాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి మాత్రమే నువ్వు మొరపెట్టాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నా. నీ వ్యాపారం కూడా నువ్వు చేయకూడదండి. వ్యాపారం, నేను ఉపవాసం ఉన్నానమ్మా, కూర్చొనే కదా వ్యాపారం చేసేది. వ్యాపారం చేయమని ఇచ్చిందా బైబుల్లో? లేదు. మరి మేము ఎట్ట బ్రతకాలి అంటున్నావు. అట్టప్పుడు ఉపవాసం ఉండొద్దు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసమే నీవు దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తే చాలు. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే ఉపవాసం ఉన్నారు, వ్యాపారం చేస్తారు, పనులకు వెళ్తారు, దొంగతనము అన్నీ చేస్తూ ఉపవాసం ఉంటారండి. ఉపవాసం ఉన్నప్పుడు పరులది కూడా దేనిని ఆశించకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి ఉన్న వారికి ఆహారాన్ని నీ ఉపవాసం ఉండి రోజు వండుకుండేది సేరన్నం అయితే ఇంకా నేను తినడం లేదు, ఒక గ్లాస్ అన్నం తగ్గిస్తా అంటారు. కానీ నీ ఆహారం ఎవరికి పెట్టాలండి? నువ్వు వండాలి. నీవు రోజు ఎంత అన్నం వండుతున్నావో అంత అన్నం వండాలి. ఒకవేళ తక్కువ ఇంటికి వచ్చారనుకో ఆకలి ఉన్న వారికి ఆహారాన్ని, అప్పుడే దాని ఆశీర్వాదం, దాని ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అడుక్కుండతో కూడా భిక్షమేయరండి, వేస్తారా? ఎంత అవివేకమో చూడండి. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మన అంశం ఏంటన్నా? అంశం ఏంటన్నా? నీ సంకటములు కుదర్చబడాలి అంటే ఏం చేయాలన్నా? మొట్టమొదటిగా అన్నలా మీరు ఏం చేయాలన్నా? వెరీ గుడ్, వెంబడించాలి. ప్రతి ఒక్కరిని ఎవరు ఇప్పండి, ఎందుకంటే 5 పాయింట్ చెప్పినాను. ఏం చేయాలి? వెంబడించాలి. వెంబడిస్తున్నామా? దేవుణ్ణి వెంబడించాం కానీ మనుషులను వెంబడిస్తుంటామండి, అవునా కదా? వారు ఎలా పోతే అబ్బా అంత దూరం పోయింది, పరుగో పరుగు, అవునా కదా? వద్దు, దేవుణ్ణి మాత్రమే వెంబడించు. రెండోది ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరపెడుతున్నావా? మొరపెడుతున్నావమ్మా? అక్క నోరులు ఇప్పండి అక్క. ఇంతకు అన్న వాళ్ళు బాగా చెప్పినారు కదా. ఏం చేయాలి? ఎట్లా మొరపెట్టాలి? నీ కంఠస్వరం విప్పి దేవునికి పరమున వినబడులాగున ప్రార్థన చేయాలి, అడగాలి, గోజాడాలి. 1కి 2 సార్లు అడగాలి. ప్రభువా ప్రభువా. అడుక్కున్న తల్లి ఏం చేశారు? అమ్మ ఇయ్యమ్మ ఇయ్యమ్మ ఇయ్యన్న అంటారా అన్నరా? మనం కూడా మన పరమ తండ్రిని అంతగా అడుక్కోవాలండి. మూడోది అన్నవాళ్ళు, మూడోది నీ రోగము, నీ సంకటములన్నీ కుదర్చబడాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ వెంబడించాలి, రెండోది మొరపెట్టాలి, మూడోది ఏం చేయాలి? ఆయన జాలిగల దేవుడు గనక ఆయన స్వస్థత నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ స్వస్థతను ఇస్తూ ఉన్నాడంటే విశ్వాసం ఉంచాలండి. విశ్వాసము ఉంచాలి, అవునా? నాలుగోది అక్కగారు, వెరీ గుడ్. ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతిస్తున్నావా? ఇంతవరకు స్తుతించలేదేమో. చాలామంది
పని చేసుకుంటూ కూడా దేవుని స్తుతిస్తుంటారండి. సంతోషం కలిగినప్పుడే కాదు, బాధలో కూడా దేవుని స్తుతించడము నేర్చుకోవాలండి. అప్పుడే నీ సంకటనలన్నీ కూడా కుదర్చబడతాయి. ఐదోది, పాపములన్నిటినీ విడిచిపెట్టాలి. ఏ పాపం అండి? ఏ పాపము? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం కాదండి. పాపం అంటే లోకానుసారమైన జీవితము పాపం కాదండి. నశం తిక్కడము ఒక పాపమే, ఆ కుక్క వేయడము ఒక పాపమే, స్మోకింగ్ చేయడము ఒక పాపమే, డ్రింకింగ్ చేయడము ఒక పాపమే. ఈ పాపములన్నీ కూడా విడిచిపెట్టాలండి. అప్పుడే నీవు ఆశీర్వదింపబడతావు, నీకు ఆరోగ్యము కలుగుతుంది అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నా. దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి చిన్న రంగన్నయ్య గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధం పరిశుద్ధము ఇప్పుడు ఎల్లప్పుడూ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం దేవా. దేవా, మేము పాపలము, చెడిపోయిన వారము, దౌర్భాగ్యలము, నీచులము, పాపం చేసిన వారం దేవా. మా పాపం పోవాలంటే నీ బంగారు హస్తంతో స్వస్థపరచునాయన, నీ రక్తంతో కడిగి శుద్ధిపరచు దేవా. దయామయుడ, కరుణామయుడ, కృపగల దేవ, ప్రేమగల తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నేను ధ్యానిస్తున్నారో వాళ్ళ మధ్య నేను ఉంటానని సెలవిచ్చినావు దేవా. అదేవిధంగా ఈ చిన్న మంద కూడి నీ